నమస్తే దోస్తులు, నేను పట్నం పోతానా సంజీవని మొక్కలని అయితే అమ్ముతురు. చాలా మంది కొనుక్కపోతురు. వాళ్ళు ఏం చెప్పి అమ్ముతురు అంటే ఎండిపోయిన మొక్కలు నీళ్ళలో వేస్తే ఇట్లా పచ్చగా అవుతాయని చూపెట్టి అమ్ముతురు. ఎండిపోయినవి ఒకదేనా పచ్చగా అయిన మొక్కను సీసాల నీళ్ళలో పోసి చూపిస్తురు. నేను ఇవి ఎన్నో చూసినా అని ఊకే యాద్ చేసుకుంటే మా వాయికాడ ఉన్నాయి కానీ నాకు గుర్తొచ్చింది. పోయి ఉన్నాయా లేవా అని అయితే చూసిన. వస్తే బాయికాడ అయితే బండల పొంటి కనిపించినాయి జాలు పట్టిన కాడ. ఈ ఆనకాలంలోనే ఎక్కువ కనిపిస్తాయి. మేమైతే వీటిని అయితే పిట్టెకాలు అని అంటాము. మనకు 9th క్లాస్ 10th క్లాస్ సైన్స్ బుక్లో కూడా ఉంటుంది హెర్బేరియం జాతికి చెందిన మొక్కల గురించి. ఇవి ఆ మొక్కలే. కొంచెం పొలం గట్టిగా ఉన్న కాడ నీళ్ళు తక్కువ ఉన్న కాడ ఇట్లా ఆడబట్టి ఎండిపోయినట్టు అయితే అనిపిస్తాయి. కాకపోతే ఎండిపోలేదు, మళ్ళీ ఆనబడితే వెంటనే పచ్చగా అవుతాయి. మా దిక్కు అయితే వీటిని అయితే చిన్నపిల్లలకైతే దిష్టి తీయనీకే పొగ అయితే వేస్తారు. ఇంకా నాకు ఇంకేం గుర్తొచ్చిందంటే చిన్నగా ఉన్నప్పుడు మేము కూరబు ఆట ఆడుకుంటప్పుడు ఈ ఆకునైతే కొత్తిమీర అని తెంపి వేసుకునేది. మీ దిక్కు ఈ ఆకుని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యిర్రి. నాకు కూడా డౌట్ వచ్చింది, ఎండిపోయిన మొక్కలు మళ్ళీ నీళ్ళలో వేస్తే బతుకుతాయా అని. నిజమా కాదా? నేనైతే ఎండిన ఆకులను అయితే షెంపులు అయితే వేస్తున్నా. మళ్ళీ పచ్చగా అయింది లేనిది ఇంకో వీడియోలో చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చెయ్యిర్రి, షేర్ చెయ్యిర్రి. థ్యాంక్ యూ సో మచ్.